డే 15 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్ ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి మంచిగా వేడి వేడి ఇడ్లీ తినేసాను. అండ్ దాని తర్వాత అయితే 3 డేస్ నుంచి వాష్ చేయని బట్టలన్నీ తీసాను. అండ్ దాంతో పాటు పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ అన్నీ కలిపేసి వాష్ చేశాను. విత్ మై ఓన్ హ్యాండ్స్ బికాజ్ మా హాస్టల్‌లో వాషింగ్ మిషన్ లేదు. 3 డేస్ నుంచి ఎందుకు వాష్ చేయలే అంటే నాకు 8-8 షిఫ్ట్ ఉండే. సో, దానివల్ల వాష్ చేయలేకపోయాను. అండ్ దాని తర్వాత ఈరోజు ఎలాగో ఆఫ్ కాబట్టి ఒక మంచి హెయిర్ ప్యాక్‌గా ఏదైనా అప్లై చేసుకుందాం అనుకున్నాను. సో, నా దగ్గర ఏమేమి థింగ్స్ ఉన్నాయని చూస్తే ఆమ్లా, మందారం అండ్ మెంతి పొడి ఈ 3 దొరికాయనమాట. ఈ 3 గూడా పౌడర్సే. సో, ఈ 3 కలిపి నేను పెరుగులో వేసేసి కొంచెం సేపు నానబెట్టాను. అండ్ దాని తర్వాతయితే హెయిర్‌కి అప్లై చేసుకుంటున్నాను. నేనైతే ఆఫ్టర్‌నూన్ టైంలో అప్లై చేస్తున్నాను. బికాజ్ ఈవినింగ్ వరకు మంచిగా డ్రై అయిపోతుంది గదా! సో, నేను దాని తర్వాతయితే క్యాంటీన్‌కెళ్ళాను లంచ్ ఏముందో చూద్దామని. లంచ్‌లోకైతే ఈరోజు మనకి ఆలూ ఫ్రై ఇంకా బెండకాయ ఉన్నాయి. సో, 2 కలిపేసి తినేసాను. దాని తర్వాత మనం ఎలాగో ఖాళీయే గాబట్టి ఒక మంచి మూవీ చూసాను. అండ్ మూవీ అయిపోయేలోపు నా హెయిర్ గూడా డ్రై అయిపోయింది. ఓన్లీ హెయిర్ వాష్ చేశాను నేను బికాజ్ జిమ్‌కెళ్ళాలి గాబట్టి. యూ కెన్ సీ ఎంత బావుందో తెలుసా హెయిర్ ఫస్ట్ టైమ్ అప్లై చేశాను నేను ఇలాగే 3 పౌడర్స్ కలిపి. చాలా బావుంది. మీరు గూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అండ్ తర్వాత మార్నింగ్ వాష్ చేసిన బట్టలయితే డ్రై అయిపోయుండే కొన్ని. సో, అవి ఫోల్డ్ చేశాను. ఫేస్ మాత్రం ఎందుకు ఖాళీగా వదిలేయాలి అనేసి ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటే అది అప్లై చేసుకున్నాను. అండ్ దాని తర్వాత నా చెప్పల్స్ అన్నీ వాష్ చేసి అట్లా పెట్టేశాను డ్రై అవ్వడానికి. జిమ్‌కొచ్చేటప్పుడు నేను నార్మల్ డ్రెస్‌లోనే వస్తాను. జిమ్ లోపలైతే జిమ్ వేర్ ఏసుకుంటాను. అండ్ జిమ్ అయిపోయిన తర్వాత హాస్టల్‌కెళ్ళిపోయి డిన్నర్ చేసి పడుకుండిపోయాను.